శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీ దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పించుకుంటూ పరిశుద్ధమైన గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. వ్యాధి చేత మంచము ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. దేవునికి స్తోత్రం. అవును ప్రియులరా, దేవుని అనుమతి లేకుండా ఏ వ్యాధి అయినా కూడా, ఏ సమస్య అయినా కూడా మనకు రాదు. కారణం ఏంటంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలం మనం కాబట్టి. ఇలాంటి శిక్షణలో ఉండేవారు ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు కాబట్టి. నా ప్రియమైన సహోదర సహోదరులారా, నీకు ఒక వ్యాధి వచ్చింది అనుకుంటే ఆ వ్యాధి ఎందుకు నీకు వచ్చింది అనేదానికంటే కూడా ఆ వ్యాధి ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలి అన్నటువంటిది నేర్పిస్తుంది. అవును, నువ్వు నేర్చుకున్న దానిని దేవుని సన్నిధిలో సమర్పిస్తే అది నీ యొద్ద నుండి తొలగిపోతుంది. దేవుడు అనుభవం కొరకు, కొన్ని నేర్పించడం కొరకు వ్యాధులను అనుమతిస్తాడు. చాలామందికి ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అప్పుడు అది అర్థం కాదు. అది వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఏంటో నీకు తెలుస్తుంది. వినండి, నాకు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బీపీ, షుగరు అన్నటువంటి వ్యాధులు వచ్చాయి. ఎందుకు దేవా, నీ పరిచర్య చేస్తున్నాను కదా, ఎందుకు ఈ బీపీ వ్యాధులు పెడుతున్నావు అని నేను ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు, అది నీకు శిక్షను నేర్పిస్తున్నాను, నీకు అనుభవాన్ని నేర్పిస్తున్నాను అని బయలుపరిచాడు. అంటే ఈరోజు చాలామంది వృద్ధులు, తల్లులు, పెద్దలు వచ్చి, అయ్యా నాకు బీపీ అధికంగా ఉంది, నాకు షుగర్ అధికంగా ఉంది, చాలా బాధపడుతున్నానయ్యా, ఈ బీపీతో నేను చాలా అల్లాడిపోతున్నాను అని వాళ్ళు అడిగినప్పుడు వారికి సరి అయినటువంటి సలహా ఇవ్వాలి కదా అండి. వారి కొరకు ప్రార్థన చేయాలి కదా. అందుకొరకే మనలో కూడా, అంటే నాలో కూడా ఈ బీపీ, షుగరు అన్నటువంటి వ్యాధులను దేవుడు పెట్టాడు. ఎప్పుడైతే ఆ బీపీ, షుగర్లు నాలో ఉన్నాయో, మరి పిల్లలు అల్లరి చేసినప్పుడు కానీ, ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు కానీ చిరాకు వేస్తుంది. ఆ చిరాకు వేసిన కాలంలో నేనేం చేయాలో ఆ అనుభవం నేర్చుకుని మరి నా సంఘములో లేక ఇతరులు అడిగినప్పుడు వారికి సమాధానం ఇచ్చేదానికోసమే దేవుడు ఇలాంటి యొక్క వ్యాధులను మనకు అనుమతిస్తున్నాడు. నిజమే, ఈరోజు నీకు ఈ బాధ ఎందుకు కలిగింది? నీ కుటుంబం వేదనైనా, నీ యొక్క ఆర్థిక ఇబ్బంది అయినా, నీ శరీర రోగమైనా, నువ్వు ఏది స్థితిలో ఉన్నావో నీ అనుభవించుకున్నటువంటి దాన్ని బట్టి ఇతరులకు సరి అయినటువంటి సలహా ఇవ్వగలుగుతున్నావు. అవును, దేవుడు ఒకవేళ నీకు అది అనుమతించకపోతే కనుక నువ్వు ఇతరులకు ఎలా సలహా చెప్తావు? చెప్పలేవు కదా. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరుల, కలవరపడకండి. అది శాశ్వతంగా ఉండే వ్యాధి అయితే కాదు. నీవు నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్న తర్వాత అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మాకు వ్యాధులు అనుమతించావు అంటే అది శాశ్వతంగా ఉండేదానికోసం కాదు. దాని ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకొని మా ఎదుటిగా ఉన్న వారికి బోధించడానికోసమే, ధైర్యం చెప్పేదానికోసమే ఇచ్చావని నమ్ముతున్నాం. అందుని బట్టి ఈ ఇచ్చిన అనుభవాన్ని బట్టి నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుని ఈ వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.